కొంపల్లి సైడు షామీర్పేట సైడు రెండు రోడ్ల కింద రక్షణ శాఖ సంబంధించిన భూములు కంటోన్మెంట్ భూములు వారికి అప్పచెప్పడం జరిగింది. ఇవాళ డిఫెన్స్ సంబంధించినటువంటి భూముల బదులుగా రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ సంబంధించిన భూముల్ని హ్యాండ్ ఓవర్ చేసింది. కానీ కంటోన్మెంట్ భూములకు సంబంధించి మేము అడిగినాం, మాకు డబ్బుల రూపంలో చెల్లించమంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారు వారు అంగీకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ భూములకు సంబంధించిన డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వానికి జమ చేసింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారికి నేను మా పెద్దలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు ఇద్దరికిద్దరం కంటోన్మెంట్ చాలా బ్యాక్వర్డ్లో ఉంది, కంటోన్మెంట్ రావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి రావట్లేదు, అది దయనీయమైన పరిస్థితులు ఉందని చెప్పి పదే పదే అప్పీల్ చేస్తే రిక్వెస్ట్ చేస్తే ఆ 303 కోట్ల రూపాయలు ఏ సెంట్రల్ పూల్కి అయితే పోతాయో, ఏ రక్షణ శాఖకి అయితే జమ అవుతాయో ఆ జమ కంటోన్మెంట్ చేయించగలిగినాం. ఇవాళ కంటోన్మెంట్ భూములు పోవడం ద్వారా వచ్చిన 303 కోట్ల రూపాయలు కంటోన్మెంట్లో అనాదిగా అనేక సంవత్సరాలుగా వర్షాలు బాగా పడ్డప్పుడు మొత్తం మునిగిపోయేటువంటి కాలనీలు కానీ, ఇవాళ కంటోన్మెంట్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సివరేజ్ లైన్ లేక మొత్తం పొంగి పొర్లుతున్నటువంటి కంపు కానీ, ఇవాళ ఎన్నో సంవత్సరాలకి చేసినటువంటి వాటర్ లైన్లు కానీ, అదేవిధంగా కంటోన్మెంట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో పదే పదే మునగడం, పదే పదే డ్రైనేజ్ పొంగడం, పదే పదే స్మెల్ రావడం, పదే పదే తాగే నీళ్ళ పైప్ లైన్లు లీక్ అవ్వడం, ఈ సమస్య అవుతుందో ఇవన్నీ అడ్రస్ చేయాలని చెప్పి సైంటిఫిక్గా ఉండాలని చెప్పి 2051 వరకు ఇవాళ జనాభా 4.5 లక్షలు ఉండొచ్చు, 5 లక్షలు ఉండొచ్చు, 2051 వరకు 10 లక్షల జనాభా అయినా దానికి అనుగుణంగా తాగే నీళ్ళ పైపులని అప్గ్రేడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు వేసేటువంటి సివరేజ్ లైన్స్ అన్నీ కూడా ఆ 10-15 లక్షల పాపులేషన్ కోసం డిజైన్ చేసుకోవాలి. అదేవిధంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కూడా ఎక్కడెక్కడైతే మనకు లింక్ మిస్ అయిందో అది కూడా చేసుకోవాలి. జిహెచ్ఎంసి కోఆర్డినేట్ చేసుకొని మీరు వదిలిపెడుతున్నటువంటి ఆ డ్రైనేజ్ లైన్లు కానీ, మీరు వదిలిపెడుతున్నటువంటి ఆ స్ట్రాంగ్ వాటర్ కానీ ఇవాళ ఇక్కడి నుంచి పోవాలంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా డిజైన్ చేయాల్సి అక్కడ ఉంటుంది. కాబట్టి కోఆర్డినేషన్ విత్ జిహెచ్ఎంసి, కోఆర్డినేషన్ విత్ హెచ్ఎండబ్ల్యూఏ, ఈ రెండు డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని శాశ్వతంగా ఎన్నడూ జరగని పద్ధతిలో కంటోన్మెంట్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టేది ఎప్పుడు లేదు, ఇది ఫస్ట్ టైం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంత పెద్ద డబ్బు ఖర్చు పెట్టినప్పుడు కంటోన్మెంట్ ఒక సుందరమైన నందనవనంగా, ఒక గొప్ప ప్రాంతంగా, ఆదర్శవంతమైన ప్రాంతంగా ఉండాలి. చెత్త